తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్క ఒక అరాచక పాలన నడుస్తోంది. ఈ ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కనపడడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేతనపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ నివాసం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా మారి వ్యవహారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేతనపల్లిలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలో అనేకమైన అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆ కుటుంబానికి అండదండగా ఉండడం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యపూరిత వాతావరణానికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, పూర్తి స్థాయిలో మరి వాళ్లకు ఎప్పటికప్పుడు అండదండలు అందిస్తూ పార్టీని కాపాడుకోవడం కోసం మాకు మిత్రపక్షంగా వచ్చినటువంటి సిపిఐ పార్టీలో ఉన్నటువంటి నాయకులను వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా మీకు కట్టుబడి ఉండడం. కాబట్టి పోలీసులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎవరు అధికారంలో ఉంటే ప్రజలకు మీరు మరి వాళ్ళ యొక్క మాన ప్రాణాలను కాపాడేటువంటి ఒక పోలీస్ వ్యవస్థ, న్యాయాన్ని రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ, మీరు అటువంటి ఆ బాధ్యత నుంచి వైదొలిగి మరి కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉన్నత స్థాయి అధికారులు కూడా ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణం. ఇటువంటి ప్రవర్తన మీకు మంచిది కాదు. ఇది ఎన్నడూ మేము చూడలేదు. నేను కూడా దాదాపుగా 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇది అంతం కావాలి. ప్రజలు కన్ను తెరిచే రోజు దూరం లేదు, దగ్గరలోనే ఉన్నది. కాబట్టి ఇక్కడ కేతన్పల్లిలో కావచ్చు, మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గంలో కావచ్చు, జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదో సందర్భంలో దీనికి తగిన సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి నేను ఇప్పుడున్నటువంటి మా కౌన్సిలర్ మిత్రులు ఎవరైతే గెలిచిండ్రో మీరు ధైర్యంగా ఉండాలి. మీకు అనేకమైనటువంటి ప్రలోభాలకు, అదే ఒత్తిళ్లకు, బెదిరింపులకు అవన్నీ కూడా గురి చేస్తున్నారు. మరి వీటన్నిటి కూడా మీరు ఇప్పటిదాకా ఓర్చుకొని గట్టిగా నిలబడ్డటువంటి మా గెలిచినటువంటి ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇంత ఒత్తిడైనా, ఇంత దౌర్జన్యం జరిగినా, ఒకవైపు గుండాలతోటి రాళ్ల దాడి జరిగినా చెలించకుండా నిలబడ్డటువంటి మిత్రులను కూడా అభినందిస్తా ఉన్నాం. మీకు రక్షణ కవచంలాగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత ఇది ఇంతటితోటే వదిలిపెట్టాం. ఖచ్చితంగా మానవ హక్కులకు మేము దీన్ని కంప్లైంట్ చేస్తాం రేపు సోమవారం నాడు. అదేవిధంగా ఈ ఎన్నిక జరిగే నాడు మీరు కూడా మేము అంటున్నాం కదా, మీరు ఎంతమంది వస్తారో బీఆర్ఎస్ పార్టీ పక్షాన 1000 మందిని కూడా ఇక్కడ కాంగ్రెస్లో తీసుకుని మేము కూడా 2 జిల్లాల నుంచి కూడా మేము వస్తాం. ఆ రోజు కూడా పోలీసు ఏం వ్యవహరిస్తుందో చూస్తాం. మీరు అరాచక పాలనని ప్రోత్సహించదలుచుకుంటే మాకేం ప్రజాబలం తక్కువ లేదు, కార్యకర్తల బలం తక్కువ లేదు. లక్షల మందిని మేము కూడా ఇక్కడ దించుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులారా, కార్మిక సోదరులారా, ప్రజలారా, మా మహిళా తల్లులారా, యువకులారా, నిరుద్యోగ యువకులారా, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బేషరతుగా ఎవరి మీదనైతే అక్రమంగా కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారో, బాల్కసుమన్తో పాటు, మూల రాజిరెడ్డితో పాటు దాదాపు 20 మంది మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి వాళ్ళ ఆ కేసులను కూడా ఉపసంహరించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నేను పోలీసు వాళ్ళను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీకు కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళే కనబడ్డారా? మీ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి కార్యకర్తలు రాళ్లతో కొట్టిండ్రు కదా, అది కనబడలేదా? వాళ్ళ మీద ఎందుకు కేసులు రాలేదు అని నేను డిమాండ్ చేస్తున్నా. ఇగో ఇక్కడనే పోలీసులు ఏకపక్షంగా వివరించనని చెప్పడానికి ఇది ఆధారం. ఏమన్నంటే బాలకృష్ణ పోలీసుల పైన ఇష్టారీతిగా మాట్లాడని చెప్తున్నారు కదా. నిన్నగాక మొన్న అధికార పార్టీకి సంబంధించిన జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టు పోలీసును, అంటే సిఐని, డిఎస్పీని వరే తొరే అని తిడితే కూడా అది మాధ్యమం, అంటే మీడియా మాధ్యమాలలో వస్తే కూడా మీకు దమ్ము లేదు. ఎందుకు పెట్టలే కేసు? ఎందుకు పెట్టలే? ఇలా బాలకృష్ణ మీద ఎందుకు కేసు పెట్టినట్టు మేము అడుగుతున్నాం. పోలీసుల దగ్గర సమాధానం ఉన్నదా? ఉంటే చెప్పుకోనండి. అందుకే మీరు పక్షపాతంగానే వ్యవహరించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
మీరు నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళ మీద బేషరతుగా కేసులు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ ఈ వాతావరణంలో మా కార్యకర్తలకు ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా సిపిఐ నాయకులకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసమే నేను కానీ మా మిత్రులు మరి పుట్టమధు గారు కానీ అదేవిధంగా కోరికంటి చందర్ గారు కానీ మిర్యాల రాజిరెడ్డి గారు కార్మిక నాయకులు కానీ మేమంతా కూడా కలిసికట్టుగా రావడం జరిగింది. మాతో పాటు చాలామంది నాయకులు రావడం జరిగింది. మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాం, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మీకు ఎల్లవేళలా అండదండ ఉంటుంది. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ అధికారం శాశ్వతం కాదు, కొద్ది కాలం మాత్రమే అధికారం ఎవరికైనా ఉంటుంది. ఇంకొక 2 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా ఏవి కూడా నెరవేర్చలే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి గవర్నమెంట్కి ఇలా ప్రజలు చెప్పుకుంటున్నారు. అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.